ఫాదర్స్ డే, పెట్స్ డే. ఎక్స్క్యూజ్ మీ సార్. తర్వాతమ్మా ఏమిటమ్మా ఇదంతా? ఎవరి మీద సత్యాగ్రహం? అర్థం పర్థం లేని డే సెలబ్రేషన్స్ మీద. ఈ క్యాలెండర్ చూడండి సార్. ఎవరో తెలియని వ్యాలంటైన్ మీద లవర్స్ డే ఉంది. మరి జీవితాంతం తోడుండే హస్బెండ్ మీద హస్బెండ్ డే అని ఎందుకు లేదు? హస్బెండ్ డే కావాలి కావాలి. రాజా రామ్మోహన్ రాయ్ వీరేశలింగం లెవెల్లో లింగ భేదం లేకుండా పోరాడుతున్న మీకోసం హైకమాండ్తో మాట్లాడి జనవరి 1న హస్బెండ్ డే పెట్టిద్దాం. నో, అక్టోబర్ 10న పెట్టించండి. అలాగే ఆ రోజు జాతీయ భర్తలు ఎవరైనా పుట్టారా? మా వారు పుట్టారు. నీ భర్త ఏమన్నా గోపాలకృష్ణుడా? కాదు, శ్రీరామచంద్రుడు. ఆ శ్రీరాముడికి కూడా ఒకే సీత ఒకే మాట అని రెండున్నాయి. కానీ మా వారికి సీత మాట నేనే. మీకో విషయం తెలుసా? మా వారు పకోడీ కూడా తినరు. పకోడీలో కోడి కూడా పరాయి ఆడదని పుంజు తెచ్చి పకోడీలు అదే పప్పుంజులే వేయమంటారు. పప్పుంజులే తింటారు. ఇంతకీ ఎక్కడమ్మా మీ పప్పుంజు? నమస్కారం. అయ్యా అయ్యా, నన్ను మీరే కాపాడాలయ్యా. బీ పాజిటివ్. ఏం చేసావు? రేపండి. రేపా? ఎవరిని? నా పెళ్ళాన్నండి. నీచుడే, పెళ్ళంతో కాపురం చేయాలి గాని రేపెవడం చేస్తాడ్రా? చీకట్లో పోల్చుకోలేకపోయానండి. ఆహా, మరెవరనుకున్నావు? పని మనిషి అనుకున్నానండి. పని మనిషి అయితే అరుస్తుంది కదరా? పని మనిషి అయితే అరవదండి, మా ఆవిడైతే అరుస్తుంది. చచ్చా, ఇలాంటి కేసులు నేను వాదించను. తీసుకెళ్ళిపా. సార్ ఎలా అయినా కాపాడండి. నమస్కారం. మీరు చెప్పినట్లే చిట్ ఫండ్ కంపెనీ పెట్టానండి. అసలు ఎంత నడిపినా లాభాలు రావటం లేదటండి. చిట్ ఫండ్ కంపెనీ నడిపితే లాభాలు రావు, ఎత్తేస్తే వస్తాయి. నువ్వు ఆ పని మీద ఉండు. నువ్వు ఇంటికి వెళ్ళరా. మమ్మీ ఏంటి? కాఫీ. ముందు స్నానానికి పో. ఇలాగే చెప్పనా? ఎవరికి? మీ ఆయనకి. కాఫీ ఆయనకా? మరి నాకా? నేను అలా బాబు గారి హీరోలాగా భంగిమలు ఇవ్వను. బయట కప్పు కాఫీ కరువా, కాఫీ షాపులు కరువా? ఏయ్ ఆగరా, నీకు ఆయనకి అదేరా తేడా. అబ్బో, 5 వేళ్లతో నేను కాఫీ పెడితే 5,000 ఇవ్వచ్చు అంటారాయన. నమ్మకపోతే వెళ్ళడుగు. గుడ్ మార్నింగ్. మళ్ళీ బెట్టింగ్లకేనా? దీనికేం తక్కువ లేదు. బీ పాజిటివ్. ఈ బెట్టింగ్లు అనేటివి విక్రమార్కుడు భుజాన బేతాళు లాంటివిరా. ఒక్కసారి ఎక్కితే దిగవు. ఇలాగే చెప్పనా? ఎవరికి? మీ ఆవిడికి. ఏంటి, డబ్బు సీతకా? మరి లేకపోతే నాకా? అసలు నాకు నీమే. అమ్మా ఏంటి 5,000 అన్నావు? ఇక్కడ రెస్పాన్సే లేదు. ఇస్తానన్నాను. కోటి జేబులో పర్సు ఉంటుంది, వెళ్ళి తీసుకో. అది వెళ్ళామంటే ఆ మాత్రం భయం ఉండాలి. మాకు తెలియదేంటి? గాడిద. 10 మందిని కన్నాక ఇప్పుడే తెలిసొచ్చిందమ్మా మా ఆయనకి నా మీద ప్రేమ లేదని. ఇంకా నయ్యం, ప్రేమ లేకుండానే పెద్ద ఫ్యామిలీ అయింది. అది కూడా ఉండున్నట్టయితే పెద్ద కాలనీ అయి ఉండేది. రేపు మహిళా మండలికి రా, మీ ఆయన్ని పిలిపిద్దాం. సరేనమ్మా. కాఫీ ఎలా ఉందండి? కొడుకు తాగితే తండ్రికి ఎలా తెలుస్తుంది? వాడు తాగాడా? నీకు మోసపోవడం అలవాటిగా. 5,000 కరెక్ట్గా ఉన్నాయో లేదో చూసుకో. కుడి చేతివా ఎడం చేతివా? నీ కొడుక్కి నేనిచ్చినవి. అయితే మళ్ళీ టోకరా ఇచ్చాడనమాట. నారాయణ పిలిచారా? తలిచాను. ఓహో, ఏంటోరా, మా వాడు ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. మా ఆవిడ అలకపాను పెక్కింది. ఇలాంటి సిచ్యుయేషన్లో నువ్వైతే ఏం చేస్తావరా నారాయుడు? సినిమా చూస్తానండి. అయితే నేను సినిమా తీస్తాను. మల్లీశ్వర్ లాంటి సినిమా తీయండి సార్. మల్లీశ్వర్ అంటే నాకు ఇష్టమేరా. పాత మల్లీశ్వరే కదా? పాత మల్లీశ్వరేరా. ఆ రోజులు, ఆ అనుబంధాలు, ఆ ఆనందాలు మళ్ళీ రావురా. మీరేం బాధపడకండి సార్. మీ చేత మల్లీశ్వర్ అంత గొప్ప సినిమా తీస్తాను. రేపటి నుంచి మన ప్లేడర్ ఆఫీసు సినిమా ఆఫీస్ అవుతుంది. నారాయణ పిలిచారా? అరిచారా? ఎవర్రా వీళ్ళంతా? కడప రెడ్డమ్మ తాలూకా ఫైటర్సా? కథలు చెప్పడానికి వచ్చిన రైటర్స్. నారాయణ, బీ పాజిటివ్. నేనేదో సరదాకి సినిమా తీస్తానన్నాను. సరదా సినిమాలే తీయండి. మంచి కామెడీ కథ ఉందంట. మహాకవి పద్మభూషణ్ ఎవరెందుకు ఎన్నిసార్లు చూసావు? ఫోర్స్ కోసం అన్నట్టు పద్మభూషణ్ పైడిపాల. పద్మభూషణ్ ఎలా తెచ్చుకున్నావు? కాదు, పద్మ నా భార్య పేరు, భూషణ్ నా పేరు, పైడిపాల నా ఇంటి పేరు. పద్మభూషణ్ పైడిపాల. పైడిపాల లే. నేను ఒకసారి కూర్చుంటే
5 నిమిషాల దాకా లేవ. నారాయణ సార్ లేవలేడట, లేపి. మీరు లేవండి సార్. నువ్వు గంటలే గాని నేను రాసింది మీ సార్ ఒకసారి చదివితే సగం బీపీ తగ్గుద్ది. నో బీపీ, బీ హ్యాపీ. ఇలాంటి మూల శంకల మీద కూడా చిన్న పుస్తకం రాశానండి. ఏయ్, నువ్వు ఎన్ని సినిమాలకు కథలు రాసావు? ఎన్నో సినిమాలు చూసి ఒక కథ తయారు చేశానండి. అయినా ఇంకా క్లైమాక్స్ తేలలేదు. ఒకే ఒక్క కథ రాసి రైటర్ నన్ను చెప్పుకోవడానికి సిగ్గులేదు? మీకు పిల్లలు ఎంతమంది అండి? ఒక్కడు. ఒక్కడిని గాని మీరు తండ్రి అని చెప్పుకోవడం లేదా? ఇలాంటి తోపుళ్ళాటలు ఉంటాయనే రికమెండేషన్తో వచ్చాను. నువ్వేమన్నా వెంకటేశ్వర దర్శనానికి వచ్చావా? రామస్వామి అని చెప్తే వచ్చాను. రామస్వామి ఏమన్నా సీఎమ్మా పిఎమ్మా? 8 PM. రామస్వామి ఎనీ టైం 8 PM. మర్చిపోయావా? గతం మర్చిపోతే నిన్న నేడవుతుంది, రేపు చీకటి అవుతుంది. ఎందుకు మర్చిపోతాం? ఎలా మర్చిపోతాం? ఏం తీసుకుంటావు? ఆల్రెడీ నేను తీసుకునే వచ్చా. సార్ నా గురించి కొంచెం. ఏంటి భూషణాన్ని దూషించావా? లేదు, చాలాసేపు భరించాని. కథ చెప్పాడా? కాదు, నీ పేరు చెప్పాడు. ఎక్కడ చెప్పనిచ్చాడండి? మొదట్లో చెప్పగానే గెట్ అవుట్ అన్నాడు. మీ పేరు చెప్పగానే బయటికి గంటేశారు. ఇదంతా మీతో చెప్తా అంటే చెప్పు తీసి కొడతా అన్నాడు మిమ్మల్ని. ఇలా చాడీలు చెప్పేవాడిని ఎవడన్నా రైటర్గా పెట్టుకుంటారా? 2, 3, 4 9గా కూడితే అంతే అవుద్ది. నేను అన్నది కలపమని కాదు, ఆ నంబర్కి లైన్ కలుపు. అది జైలు నంబర్, కేస్ నంబర్ 302, ఖైదీ నంబర్ 786. వెంకటరత్నం అంటే మర్డర్ కేసు. ఏంటి రామస్వామి చిన్నపిల్లలాగా? సినిమాయే కదా, తీస్తే పోద్ది. పోతే పోద్ది, డబ్బు నీదా? కాదే. మరి అదే. నా కథ కానీ ఈయన కథ ఇంట్రెస్టింగ్ ఉంది. మీరు చెప్తే నేను రాసేస్తాను. ఇలాంటి పైరసీ గాని రైటర్ గా ఎలా పెట్టుకోమంటావు? చెప్పు. చెప్పమంటున్నాడు కథ చెప్పు. హీరోకి మీలాగే ఇంట్లో ప్రాబ్లమ్స్ వచ్చి బ్యాంకాక్ వెళ్ళిపోతాడు. నీకు అసలు బ్రెయిన్ ఉందా? బ్రెయిన్ ఉంటే రైటర్ ఎందుకు వస్తాను కదా. బ్యాంకాక్ మనుషులు ఎందుకు వెళ్తారో తెలుసా? ఎందుకు వెళ్తారు? అమ్మాయిలు. కడప రెడ్డమ్మ. ఆగండమ్మా, అనౌన్స్మెంట్ లేకుండా ఏంటి అటాక్? సైడ్ అయిపో, గుండు పేలిపోద్ది. నువ్వు తప్పుకోరా. నువ్వు ఆ గన్ను గాల్లో పేల్చడానికే కొనుంటావు, కానీ నేను ఈ గన్ను మనుషుల ప్యానాలు గాల్లో పేల్చడానికే కొన్నా. మీ అభిప్రాయాన్ని మీరు చాలా చక్కగా చెప్పారు. చాలా సంతోషం. ఏమిటి సందడి? ఎవరి మీద? కడప రెడ్డమ్మా. తెలుసుగా. ఆహా, ఏం కావాలి? వార్దేమవుతాడు? బాగా చదువుకుంటే నాలాగా లాయరో డాక్టరో అవుతాడు. అసలు ఏమీ చదవలేదు అనుకోండి, వీళ్ళగా పనికి మాట్లాడతాడు. నీతో మాటలేదా? ఆడి తీసుకురారా. అలాగే. బీ పాజిటివ్. అసలు కేసేమిటో చెప్పకుండా ముద్దాయిని ఎలా పిలుస్తాం? కేసేటా? కాలేజీలో మా రెడ్డమ్మ కూతుర్ని మీ పార్దు పబ్లిక్ గా ముద్దెట్టుకున్నాడు. ఆ ముద్దెట్టి ఊరుకున్నాడేటి? ఈ మధ్య లేటెస్ట్ ఫ్యాషన్ అట కదా, ఆ ముద్దుని సెల్ ఫోన్ లో ఫోటో తీసి అందరికి ఎంఎంఎస్ పంపించేసాడు. నా పరువు తీసినోడి ప్రాణాలు తీసేస్తా. మా వాడు చేసిన పనికి నేను ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ ఈ టాపిక్ ని ఇంతటితో ఖండిస్తున్నాను. నీ ఖండన ఎవరికి కావాలరా? ఆని పిలువు. పబ్లిక్ గా నా కూతురి పరువు తీసిన ఆ నీ కొడుకుని ఇక్కడ నరుకుతా. ఆని తీసుకురారా. అలాగే అక్క. యువర్ ఆనర్, వాడింట్లో లేడు. యాడికెళ్ళాడు? ఊరెళ్ళాడు. ఎప్పుడొస్తాడు? తెలవదు. అట్నా? వాడు రాగానే మామూడు గప్ప చెప్పు. ఏం తీసుకెళ్తాడా? అది మోసుకెళ్తాను. నువ్వు వెళ్ళాక శవాన్ని నేను తీసుకొచ్చేస్తాను. అయితే ఓకే. అలాగే అక్క. ఏంటండి స్టోరీ సీటింగ్ కాకుండా మ్యూజిక్ సీటింగ్ పెట్టేశారు? ఏంటో నువ్వు అడుగు పెట్టిన వేళా విశేషం. కష్టాలన్నీ అలా కలిసి వచ్చేస్తున్నాయి. చూసారా, మీలో ప్రొడ్యూసర్ కళ వచ్చింది. ఇంతకీ మన కథ ఏంటంటే, తెర ఎత్తేసరికి తెర లేపొద్దా? తెర లేపటం, జెండా లేపటం. అసలేమేం మర్డర్కి మ్యారేజ్కి మధ్య నలిగిపోయి చస్తా ఉంటే మధ్యలో ఈడు ముష్టి కథ కోలొకటి. ముష్టి కదా. హలో,
అన్నయ్య నేను బీపీని. ఎంతవరకు వచ్చింది నీ కథ? ఇంకా నా కథ ఏంటి, ఆయన కథలలాగా నేను చచ్చిపోతున్నాను. ఆర్థిక మంజంలో పడి గోపాల్ గారు నిన్ను నన్ను సంబంధం లేకపోయినా కందిపప్పును కూడా దుమ్మెత్తిపోసేస్తున్నాడు. ఓరి నా ఇంట్లో కందిపప్పు నీలాంటి పంది కుక్కలు తినా వారం రోజుల నుంచి మా అబ్బాయి కనపడక నువ్వు వెళ్ళరా. అలా తిండి తిప్పలేకుండా కూర్చుంది, నువ్వు కూడా కూర్చో. ఓ ఇదా మీ ప్రాబ్లం? మీ వాడి జన్మ నక్షత్రం జాతక చక్రం ఇవ్వండి, అంజని వేసి ఎక్కడ ఉన్నాడో నేను చెప్పేస్తా. ఎరా నీ దగ్గర ఈ చావుకళ్ళు కూడా ఉన్నాయా? బరేవరే, ఒకటా రెండా? నాడి శాస్త్రం, చిలక జోస్యం, హస్త సాముద్రికం. ఎరా నువ్వు జాతకాలు చెప్తావా కథలు చెప్తావా? అది వినేవాడు వీక్నెస్ ని బట్టి. మీరుండండి. మా వాడి పేరు పార్దు, పైడిపాల గోత్రం, పూర్వభద్ర నక్షత్రం 2వ పాదం. అమ్మా, మీ వాడు దక్షిణ తీసుకుని దక్షిణ వైపుగా పారిపోయాడు. ఇప్పుడు మీరు జాగ్రత్తగా వినండి, ఇప్పుడు అసలు కథలు మొదలవుతుంది. ఓయ్ ఆగు, మా వాడి జాతకం చెప్తానని నువ్వేంటి నీ కథలోకి దిగుతున్నావు? రెండింటికి పెద్ద తేడా లేదండి. ఈ శాస్త్రం ఉన్నదే ఇందులో నేను రాశా. నువ్వు తొంగి చూడరా గుండు, డైరెక్ట్ గా సినిమా చూద్ది కానీ. అసలు మా అబ్బాయి ఎక్కడున్నట్టు, ఏం చేస్తున్నట్టు? మీరేం కంగారు పడకండి, ఎంజాయ్ చెయ్యి, ఎవరికి అన్యాయం చేయకు అనే మాటకు న్యాయం చేయడం కోసం బ్యాంకాక్ లో బిజీగా తిరుగుతావు. వాడు అమాయకుడయ్యా పాపం, ఏ పిల్లవాడిని బుట్లో వేసుకుందో. అరే నా కథలో కూడా తల్లి సెంటిమెంట్ అనుకుని రివర్స్ ఫీల్ అవుద్ది. ఫీల్ అయిందే బ్యాంకాక్ లో జరుగుద్ది. తల్లి గుర్తుకొచ్చి పబ్లిక్ ఫోన్ నుంచి అబ్బాయి ప్రైవేట్ గా ఫోన్ చేస్తాడు. అదిగో సత్యం, కాదు పార్దు. హలో, ఏమండి మన బాబు? బాబు ఎక్కడున్నావురా? బ్యాంకాక్ లోనా? అక్కడేం చేస్తున్నావురా? మా వాడు బ్యాంకాక్ లో ఉన్న సంగతి నీకెలా తెలుసురా? మరదే సరస్వతి. సరస్వతి కాదు, సారా కంపు. ఇందాక సచ్చాడు. మీరు రాసేది మా ఇంట్లో జరిగేది సరిగ్గా ఎలా కలుస్తోందండి? అందుకే రైటర్ని భూలోక బ్రహ్మ అంట. జరిగింది రాసేవాడు కాపీ రైటరు, జరగబోయేది రాసేవాడు సినిమా రైటర్. మీ గోపాలం గారు ఫ్యూచర్ లో నేను చెప్పిన కదా సినిమా తీస్తారో తీరో తెలియదు గాని నేను రాసింది ఇంట్లో జరుగుతుంది. సంతోషం బాబు, నువ్వు రాస్తున్నది ముందు నాకు వినిపిస్తూ ఉండు. ఎపిసోడ్ కి 10,000 ఇస్తాను. అలాగే. ఎపిసోడ్ కి 10,000? సార్ తక్కువ అని ఫీల్ అవుతున్నారు కదా? పోన్లేండి, మన దగ్గర బోల్డ్ అంత డబ్బుందిగా. నీకు ఇదేం మేనరిజమే? ఇప్పుడు మన హీరో బ్యాంకాక్ లో హీరోయిన్ కోసం ఎదురు చూస్తున్నాడు. ఇయ్యాల వారికి ప్రణామములు. నామములు ఏంటి ఇలా ట్రెండ్ మార్చేశారు? ట్రెండ్ ఒకటే కాదు, బ్యాండ్ కూడా మార్చేసాం. చావు పోస్ట్ పోన్ చేసి పెళ్లి ఫిక్స్ చేసాం. పెళ్ళా? అల్లుడు గారెక్కడ? మీ అల్లుడు గారు మా ఇంట్లో ఎందుకుంటారమ్మా? మమ్మీ. ఎవరి టామీ? మా బేబీయే. అబ్బాయి పెట్టిన ముద్దునే దలుచుకుంటూ ఆడేదాని మొగుడని మురిసిపోతుండాది. అందుకే మర్డర్ మానేసి మ్యారేజ్కి ఫిక్స్ అయిపోయిండా. రాంగ్ డెసిషన్. చూడమ్మా, జనంలో ముద్దు పెట్టుకున్నాడని, తినే కంచంలో మూతి పెట్టాడని ముచ్చటపడి పెళ్లిళ్ళవి చేసుకోకూడదు. అబ్బా ఏంటి రేడియో సౌండ్లు ఎనుకుంటున్నావా? అందుకే చెప్పినాను, సింగిల్ సిట్టింగ్ లో ఫ్యామిలీ మొత్తాన్ని ఇంకా గమనుండేదిరా. రేయ్, నీకు చివరిసారిగా చెప్తుండా, వారం రోజుల లోపల నువ్వు నీ కొడుకు నా ఇంటికాడికి వచ్చి తాంబూలాలు పుచ్చుకోవాలా. తాంబూలాలు పుచ్చుకోవడానికి మీ ఇంటి దాకా ఎందుకమ్మా? ఇప్పుడే భోంచేసి పుచ్చుకుందా. కబుర్లొద్దు. చూడు బిడ్డా, ఈ కడప రెడ్డమ్మ మాటల్లో సమరసింహం, చేతల్లో సీమసింహం. అడ్డం జరిగితే గ్రామసింహమా అంటే కుక్క. నీకు ఈ గతి పట్టకుండా చూసుకో. వారం లోపల తాంబూలాలు పుచ్చుకొని నా ఇంటికాడికి రా. రండి. అలా మన కథలో హీరో తండ్రి పరిస్థితి చాలా హీనంగా, దీనంగా, నీచంగా, చాలా దరిద్రంగా ఉంది. యారా, నువ్వు చెప్పేది నీ కథ నా కథ రెండు మిక్స్ అయినాయండి. సరే ఏడు. ఓకే, అలాగా ఇచ్చిన గడువు అయిపోయింది కాబట్టి నా కూతుర్ని పెళ్లి చేసుకోవాలని లేడీ వీళ్ళ కింద వెయిటింగ్. అక్కడేమో ఏమీ తెలియని అబ్బాయి లవ్ లో పడ్డాడు. ఈ రోజే మా పెళ్లి చేస్తావా చేస్తావా అని బెదిరిస్తూ ఫోన్ చేస్తాడు. అరే హలో నాన్న, నేను ఇక్కడ అమ్మాయిని ప్రేమించాను. నువ్వు అమ్మ వచ్చి వాళ్ళ పెద్దవాళ్ళతో మాట్లాడి సంప్రదాయబద్ధంగా మా ఇద్దరి పెళ్లి జరిపించాలి. పెళ్ళా?
ఎవరు అల్లుడు గారా? కాదు, అబ్బాయి గారు. ఓ అబ్బాయి గారేనా? అంటే వీడు మా వేలు విడిచిన బాబాయికి ఇల్లు విడిచిన అబ్బాయి. ఇదిగో అబ్బాయా, నీ పేరేందే? పార్థు. పార్థు అంట. అందుకే అంటే మా వాడు వీడు ఒకే రోజు ఒకే హాస్పిటల్లో ఒకేసారి పుట్టారు, అందుకే ఒకే పేరు పెట్టాం. చాలా కన్ఫ్యూజన్ గా ఉండాదే. అమ్మో, ఇదా శంకిని తల్లి అనుకుంటా. ఇంకా కన్ఫ్యూజ్ చేయనా? మావాడిలాగే వీడికి కూడా పెళ్లి సంబంధం చూస్తే ఇంట్లోంచి పారిపోయి ఇంకో అమ్మాయిని ప్రేమించాడట. నేను దగ్గరుండి వాళ్ళ పెళ్లి జరిపించాను. వెంటనే వెళ్ళి పెళ్లి జరిపించండి. మమ్మీ, మరి నీ పెళ్లి? నా పెళ్లికి తొందరే ఉంది. ముందు ప్రేమను గెలిపించాలి, పెళ్లి జరిపించాలి. అది ఆ పని మీద ఉండండి. సీత, సీత, నువ్వు వెంటనే బయలుదేరి బ్యాంకాక్ వెళ్ళాలి. ఎందుకండి? మన కోడల్ని కలవడానికి. ఏమన్నా మీరు ఇంటర్వ్యూలు బ్యాంక్ వెళ్ళలేదు? మడిసి జేబులో పెట్టుకో. ఏమండోయ్, మీ రాశివారు ఇంతకాలం పడుతున్న బాధలు ఈ రోజుతో పోతాయా? కాదు, అలవాటైపోతాయి. సడన్ గా అదృష్ట దేవత మీ తలుపు తడుతుంది. అదిగో, ఎవరమ్మా అదృష్ట దేవత? కాదు, పాదు లవ్ చేసిన మీనాక్షిని. బాబు, నీ బ్యాంకాక్ అదృష్టం తలుపు తట్టింది. అదృష్టం ఓసారే తలుపు తట్టుద్ది, కానీ దురదృష్టం తీసేదాకా కొట్టుద్ది. నన్ను క్షమించు పార్థు. నీ ప్రేమ కోసం అన్ని వదులుకుని కట్టుబట్టలతో వచ్చేసాను. మరి ఆ లగేజ్ ఏంటమ్మా? ఇవి కట్టుబట్టలే. మరి ఏం వదిలేసి వచ్చినట్టు? సిగ్గు శరం. నువ్వు కాదంటే వచ్చిన ఫ్లైట్ కి తిరిగి వెళ్ళిపోతాను. లోపలికి రామ్మా. మీ మనసు బంగారమని మా అత్త ముందే చెప్పింది. అత్త? మల్లీశ్వరి. సరే సరే, డ్రాప్ అయిపోయిన మ్యాటర్లు, బీపీ పెరిగే పేర్లు మర్చిపో. సరే, ఆవిడ అక్కడే వదిలేసొచ్చావు కదా? వదిలేసా. మీ అబ్బాయి కోసం నేను ఆవిడని వదిలేసొస్తే ఆవిడ గారేమో మీ వారి కోసం నన్ను వదిలేసొచ్చింది. వచ్చేసిందా? స్వాతికా అంటే వెల్కమ్. ఏమిటిలా చెప్పా పెట్టకుండా? వెళ్ళకిలా పడుకుంటే సీలింగు, బోర్లా పడుకుంటే మీ వారి స్మైలింగు కనిపించి వచ్చేసా. ఏంటి గుమ్మంలోనే? పదా, ఇది మనిల్లే. నారాయణ, చెప్పు. నిన్నిక్కడికి ఎవరు రమ్మన్నారు? బావా. ఓ, నీకో బావ కూడా ఉన్నాడా? బావంటే మీ ఆయనక్క. మా ఆయన? కొంచెం దూరం జరుగుతావా? ఏమండి? విడాకుల కేసు ఉందని హైదరాబాద్ వెళ్ళారమ్మా. హైదరాబాదా? 2 రోజుల్లో వచ్చేస్తానారమ్మా. ఏంటి కొత్త అలవాటు? ఎప్పుడు నాకు చెప్పకుండా వెళ్ళరే? బావ మనసు ఇప్పుడు అర్థమైంది. నీకు విడాకులివ్వాలని డిసైడ్ అయ్యి విడాకుల కేసు వంకతో హైదరాబాద్కి వెళ్ళాడు. ముందు ఫోన్ చేయి. ఎంగేజ్ అమ్మా. ఆయన యంగ్ ఏజ్ అంటావేంటి? మాది మిడిల్ ఏజ్. ఏజ్ కాదు, ఫోన్ ఎంగేజ్. నా బతుకు డ్యామేజ్. పోనీలే, నీకిష్టం లేకపోతే మేము వెళ్ళిపోతాం. పదవే. ఆగండమ్మా, అయ్యగారు అడిగితే ఏం చెప్పమంటారమ్మా? అమ్మగారు వెళ్ళగొట్టారని చెప్పమ్మా. అయ్యో, లోపలికి అఘోరించండి. ఆగక్క, అంటే మా పెళ్లికి ఒప్పుకున్నట్టుగా. మౌనం అర్ధాంగీకారం. అంటే నే అర్ధాంగిగా ఉండడానికి మౌనంగా అంగీకరించావా? చూడమ్మా, అర్ధాంగీకారం అంటే అర్ధాంగిగా ఉండమని అంగీకరించినట్టు కాదు, సగమే అంగీకరించినట్టు. నువ్వు సగం అంగీకరిస్తే చాలక్క, మిగతా సగం నేను అంగీకరిస్తా. అబ్బా, ముందు ఆయనకి లైన్ కలుపురా. స్విచ్ ఆఫ్ వస్తోందమ్మా. కోర్టులో ఉండి స్విచ్ ఆఫ్ చేసుంటారక్క. అయ్యో, నిజం చెప్పు. నువ్వు గనక నిజం చెప్పావంటే కోర్టు వారు నీకు శిక్ష తగ్గిస్తాను. ఆలయంలో విగ్రహం ఎందుకు దొంగిలించావు? పూజ చేసుకోవడం కోసం అయ్యా. దట్స్ ఆల్. నన్ను ఆశీర్వదించండి అత్తయ్య. శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తిరస్తు. అమ్మాయి ఎలా ఉందమ్మా? మొగలి రేకులు సీరియల్లో స్రవంతిలా అమాయకంగా ఉంది. థ్యాంక్స్ అత్తయ్య. మా వాడితో పెళ్లి నీకిష్టమేనా? మా అత్తని అడగాలి. అత్త? అమ్మా నాన్న లేని నన్ను అన్నీ తనై పెంచింది. చూసావా, పెద్దలు ఒప్పుకుంటే ఎంత హ్యాపీనో. మంచి పెంపకం. పిల్ల సరే, అత్తెలా ఉంటుందోనమ్మా? అత్త ఎలా ఉంటేనే, కోడలు శంకరాభరణం. అత్త అరుంధతేమో.
ఆంటీ, ఈవిడే మా అత్త మల్లీశ్వరి. నా పేరు రామసీత, వైజాగ్ లేడీస్ క్లబ్లో యాక్టివ్ మెంబర్. మా వారు గోపాలం, క్రిమినల్ లాయర్. అవును, హైకోర్టు కేసు పనుండి రాలేకపోయారు. పర్వాలేదు, మీ మాట కాదనరని నాకు తెలుసు. ఓ, మా వాడన్నీ చెప్పేశాడా? మా వాడి జాతకం ఇదిగో. పైడిపాల గోత్రం, పూర్వాభాద్ర 2వ పాదం, కుంభరాశి. ఇద్దరి జాతకాలు చూపించాను, కలిసాయన్నారు. మీ నెట్వర్క్ నాకు బాగా నచ్చింది. కూర్చోమ్మా. మీతో సంబంధం మాకిష్టమే. మాకు ఇష్టమే. మరింకే, తాంబూలాలు మార్చేసుకుందాం. ఏ? శాస్త్రరీత్యా ఈ పెళ్లి కంటే ముందు ఇంకో పెళ్లి జరగాలి. దాందే ఉంది, మా దగ్గర బోల్డంత డబ్బుంది. చేసేద్దాం. చెప్పండి, ఎవరి పెళ్ళి? నా పెళ్ళి. మీ పెళ్ళా? అయ్యో, మీకింకా పెళ్లి కాలేదా? నేనే చేసుకోలేదు. ఏ? నచ్చినవాడు దొరక్క? అంతేలే, అందరూ నాలా దొరికిన వాడితో సర్దుకుపోలేరు కదా. కానీ మీకీ వయసులో వరుడు దొరకడం కష్టమే సుమా. టెన్షన్ పడకండి, వరుడు దొరికాడు. ఎవరైనా? మీ ఆయన. మీ భర్తలాంటి మొగుడు కోసం ఇన్నాళ్ళు ఛానల్స్, నెట్స్, వెబ్సైట్స్ ఎన్నో వెతికా. మీనాక్షి చెప్పగానే మీ వారి బయోడేటా చూసి షాక్ అయ్యాను. పెళ్ళంటూ చేసుకుంటే మీ వారినే చేసుకోవాలని ఫిక్స్ అయ్యాను. మీ అబ్బాయిని నా మేనకోడలికిచ్చి పెళ్లి చేయాలంటే ముందు మీ వారిని నాకిచ్చి పెళ్లి చేయాలి. మీ సంబంధం నాకు ఓకే. నా ప్రపోజల్ మీకు ఓకేనా? నారాయణ, ఏంట్రా ఇది? మన ఆఫీసేనా? మన ఆఫీసే. ఈయనే లాయర్ గోపాల. నమస్తే. నమస్తే. నేను మీకేం చేయగలను? మేము కొన్ని టెస్టులు చేస్తాం, మీరు కోఆపరేట్ చేస్తే చాలు. టెస్ట్లా? బ్లడ్ టెస్ట్. బి పాజిటివ్. హైట్ ఎంత? 6'12". అంత లేదు, 6'8". మీకు తెలిసిన పతివ్రతల పేర్లు చెప్పండి. మా ఆవిడ. ఇంకో ఇద్దరు పేర్లు చెప్పండి. మా ఆవిడ. అదేంటి, సీత, సావిత్రి, అనసూయ, అరుంధతి వీళ్ళ గురించి తెలీదా? వాళ్ళ గురించి విన్నాను, నాకు పరిచయం లేదు. అంటే మీరు శ్రీరామచంద్రుడా? మా ఆవిడ వల్ల నేను శ్రీరాముణ్ణి. మీకు అక్రమ సంబంధాలు ఏవైనా ఉన్నాయా? ఉన్న సంబంధాలే క్రమంగా లేక చేస్తున్నాడు. ఇతనెవరు? ఇతను నాకు స్వయాన విలను. ఏమండి, ఇంత పెద్ద ఆఫీస్ ఉంటే ఒక లేడీ స్టాఫ్ ని కూడా పెట్టుకోలేదేంటి మీరు? మగాడి లైఫ్ లో గానీ ఆఫీస్ లో గానీ ఒకే ఒక్క ఆడది ఉండాలి, ఆవిడే భార్య అని నా అభిప్రాయం. థ్యాంక్స్ మిస్టర్ గోపాలం గారు. మీకు ఈ వయసులో మార్కెట్ ఎందుకు వచ్చిందో నాకు ఇప్పుడు అర్థమైంది. మార్కెట్? అవునండి, ఈ వయసులో కూడా మిమ్మల్ని ఒక అమ్మాయి ప్రేమిస్తుందట కదా అని ఎవరు చెప్పారు? మీ ఆవిడే జనరల్ బాడీ మీటింగ్ లో చెప్పిందండి. 40+ లో కూడా ఒక అమ్మాయి మిమ్మల్ని లవ్ చేసిందంటే మినిమం శోభన బాబులాగా ఉంటారనుకున్నాం. ఇప్పుడు ఏమైనా మనసు మార్చుకున్నారా? అభిప్రాయం అదేం లేదండి. ఈయన మనసు మహేష్ బాబు, మనిషి వెంకటేష్ బాబు. కంగ్రాట్స్, మా పోటీలో మీరు గెలిచారు. ఈ కూపన్ ఏం మీరు చేసుకోవాలి? హస్బెండ్ పోటీలో సెలెక్ట్ అయ్యారు. ఏంటమ్మా నువ్వు అనేది? అవునరా, మీ నాన్నకి మళ్ళీ పెళ్లి. ఏంటి నాతోనే? నీకేమైనా మతిపోయిందా? ఏం లేదు, మీ నాన్న నీ ప్రేమ కోసం ఈ అమ్మాయిని ఇండియా పిలిపించారు. నీ పెళ్లి కోసం ఈవిడ ప్రపోజల్ని నేను ఒప్పుకున్నాను. ఏంటమ్మా, నా కోసం కోరి కష్టాలు తెచ్చుకుంటావా? కష్టాలు కాదు, సవతిని తెచ్చుకుంటున్నాను. కొని తెచ్చుకోవడానికి ఇది కంచిపట్టు చీర కాదు, చీర కట్టిన కంచు. ఓయ్, కంచో మంచో నాకు తెలీదు. మల్లీశ్వరికి మీ నాన్నకి పెళ్లి, అంతే. నిజమా? పెళ్ళెప్పుడు? అమ్మా, రెండో పెళ్లికి మీరొప్పుకున్నా కోర్టు చట్టం ఒప్పుకోవు. పొద్దున్నే లాయర్లతో మాట్లాడా, ఒప్పుకుంటుందట బాబు. మీ పర్మిషన్ ఉండాలంతేనమ్మా. అంత లేదులే, ఈ విషయం తెలిస్తే మీ మహిళా సంఘం వాళ్ళు ఉమ్మేస్తారు. లేదు, విజిలేస్తారు. ఉదయమే మా మహిళా సంఘం వాళ్ళు మీ నాన్నని ఇంటర్వ్యూ చేశారు. ఈ పెళ్లి జరిగితే హస్బెండే ఆయన పేరున పెడతారు. నువ్వు హ్యాపీగా ఉండు.
మల్లీశ్వరి మీ నాన్న ప్రేమించి పెళ్లి చేసుకుంటారు. ఏంటి మీ ఆయన నన్ను ప్రేమిస్తాడా? నారాయణ పిలిచారా? అబ్బా జడిసారా? ఇది నా ఇంట్లో బారా లేకపోతే బార్ అసోసియేషనా? ఈ సీనియర్ లాయర్ ఇంట్లో ఏంటి జూనియర్ ఆర్టిస్టులు గోల? ఆ కేసు చాలా క్రిటికల్ సార్. ఎవరిని అడిగినా ఏం చేయాలో చెప్పలేకపోతున్నారు. బి పాజిటివ్. అసలు కేసేంటి? ఆ మొగుడు చచ్చిపోవాలి, కానీ భార్య పసుపు కుంకాలతో ఉండాలి. ఎలా? వెరీ సింపుల్. ముందు ఆ భార్యతో విడాకులు ఇప్పించు, ఆ తర్వాత ఆ మొగుడిని చంపించు. ఆ పని వీళ్ళతో చేయండి. సార్ ఆటోగ్రాఫ్ సార్. బి పాజిటివ్. మేడం కేసుని సారే సాల్వ్ చేశారు. విడాకుల పేపర్ మీద సంతకాలు కూడా పెట్టేశారు స్వామి. ఫోన్లో ఎవరు స్వామి? రామస్వామి. ఏమండి, మీరు రోజు కథ వింటాం తప్ప సినిమా మాత్రం తీయట్లేదు. అసలు మీరు సినిమా తీస్తారలేదు చెప్పండి. చూడు, నా సమస్య తీరితే తప్ప నేను సినిమా తీనయ్యా. ఇప్పుడేం జరుగుతుందో చెప్పు. ఇప్పుడే అండి, మీలాగే హీరో తండ్రి రెండో పెళ్ళవుతుందని ఆనందంలో ఉండగా ఇంకో క్యారెక్టర్ ఎంటర్ అవుతుందండి. డ్యాన్స్ బేబీ డ్యాన్స్ అంటది. సార్, ఆ రామస్వామి మీ చావుకి పెళ్లి చీర కట్టి తీసుకొస్తున్నాడు. ఏంది పెండ్లంట? అవునక్క అంట. కొట్టండిరా. ఆపలేనక్క, పరిస్థితి చేయి దాటిపోయింది. నాటకాలా సంపుతా. నా బిడ్డ సంగతి ఏంది? మంచి సంబంధం చూసి చేద్దాంలే. అంటే నీది మంచి సంబంధం కాదా? చెప్పు. దగులుబాజీ, దిక్కుమాలిన సగం జీవితం సంకనాగిపోయిన అడుక్కు తినే అంట్ల సంబంధం. కరెక్ట్ గా చెప్పావు. థ్యాంక్ యూ. ఆ సంగతి నాకు ముందే తెలుసు. అసలు ఈ పెళ్ళి ఎవరికో అడుగు, ఆ పిల్లెవరో అడుగు, ఆ పిల్ల పక్కన ఉన్న తల్లి ఎవరో అడుగు, వాళ్ళిద్దరూ ఈ ఇంట్లో ఎందుకున్నారో అడుగు. చెబుతానక్క. వీడి కోసం కాకపోయినా నీ కోపం తగ్గడం కోసమైనా చెప్తా. చెప్పు. చెబుతున్నాం కదండి, మూసుకో. అనగనగా ఆకలేసిన ఓ బిడ్డ, ఆ బిడ్డ చేతిలో అందమైన ఓ బిడ్డ, దూరంగా ఓ చెట్టు, ఆ చెట్టుకో పండు. ఈ బిడ్డ ఆ బిడ్డతో ఆ పండును కొట్టాడు. అది గురి తప్పి పక్కనే ఉన్న పిట్టకి తగిలింది. ఆ పిట్ట బెదిరిపోయి రెట్ట వేసింది. ఆ రెట్టొచ్చి మళ్ళీ ఆ బిడ్డ మీదే పడింది. ఇప్పుడు చెప్పక్క, తప్పు ఆకలేసిన బిడ్డదా, గురి తప్పిన బిడ్డదా, రెట్ట వేసిన పిట్టదా? నాది. నువ్వు ఇన్ని బాధల్లో ఉండావని తెలియక ఈ ఎదో మాటలు వినొచ్చా. నువ్వేనా? నిన్నే. బిడ్డ జాగ్రత్త. బెడ్ ఏంటి? పిట్ట, రెట్ట, బిడ్డ, బెడ్డ, రెట్ట, పిట్ట, బిడ్డ. వాళ్ళ ఆవిడ ఒప్పుకుంది, వెంకటరత్నం ఒప్పుకున్నాడు. ఇతను ఎందుకు ఒప్పుకోవటం లేదు? ఇదేదో బోరు కొడుతున్న డైలీ సీరియల్లో సస్పెన్స్. మల్లేశ్వరి సక్సెస్. చూసావా, అందరినీ ఒప్పించి నిన్ను పెళ్లి చేసుకుంటానన్నాను. రేపే మన పెళ్లి. అయ్యయ్యో, ఐఎమ్ సారీ, అతని మెదడులో మెయిన్ వైర్లన్నీ కాలిపోయాయి. చూడకూడదేదో చూడడం వల్ల ఫీజు కూడా కొట్టేసింది. సారీ, మీరు డాక్టరా ఎలక్ట్రీషియన్? ఐఎమ్ ఫిజియోథెరపిస్ట్. అలా చూడండి. చూసారా, అతను చూసిన నాటకం ఏదో తెలిస్తే తప్ప మా ట్రీట్మెంట్ పనిచేయదు. కోమాలోంచి రాలేడు. వెళ్ళు. 1000 అబద్ధాలాడి మన పెళ్లి జరిపించడం కాదు, ఆ ఒక్క నిజం చెప్పి అతని ప్రాణాలు కాపాడు. వెళ్ళు. కోవెల్లో ఉన్న దేవుడు, కోమాలో ఉన్న పేషెంటు ఒకటేనంటారు. కళ్ళు తెరిచావే, నీ ముందు పశ్చాత్తాపడితే నేను చేసిన పాపం పోతుంది. కానీ నీ రోగం మళ్ళీ పెరుగుతుందేమో. అయినా చెప్పక తప్పదు. 20 ఏళ్ల క్రితం
తెలియకుండా చేసిన తప్పుకి యావజ్జీవ శిక్ష అనుభవిస్తున్నాను. లాయర్గా ఎన్నో కేసులు గెలిచాను, కానీ మనిషిగా నా సమస్య ముందు ఓడిపోయాను. దాని పరిష్కారం కోసమే నిన్ను పిలిపించాను. నువ్వు దారి చూపిస్తావన్న ఆశతో నేను నీకు సినిమా తీస్తానన్న ఆశ చూపించాను. ప్రతి మగాడి విజయం వెనక ఒక ఆడది ఉంటుందంటారు. మీకు ఇద్దరున్నారు కదా. ఇప్పుడే కోమాలోంచి బయటకొచ్చావు. కొట్టానంటే మళ్ళీ కోమాలోకి పోతావు. చెప్పేది ఆడది స్నేహితురాలైతే అతని విజయం యవ్వనం నుంచే ప్రారంభమవుతుంది. నా ప్రయాణం వారాల అబ్బాయిగా మల్లీశ్వరి ఇంట్లో ప్రారంభం. నా చదువు ఆమెను షాడోలా ఫాలో అయ్యింది. నేనొక స్టెప్ పైనుండాలని కావాలనే తను ఎప్పుడూ ఒక మార్కు తక్కువ తెచ్చుకునేది. నా ప్రోగ్రెస్ చూసిన వాళ్ళ నాన్నగారు నేనొక పెద్ద లాయర్నవుతానని దురాశపడ్డారు. ఆయన ఊహ ప్రకారం నేను లాయర్నయ్యానే గాని చెప్పుకోదగ్గ లాయర్ని కాలేదు. చెట్టు కింద ప్లేడర్నయ్యాను. మల్లీశ్వరిని చూశాను 20 ఏళ్ల తర్వాత. అలా అయిష్టంగానే నాతో వచ్చింది. సరిగ్గా అదే రోజున మావాడు బ్యాంకాక్ నుంచి మీనాక్షిని ప్రేమిస్తున్నానని ఫోన్ చేశాడు. మల్లీశ్వరిని బ్యాంకాక్ పంపించి మీనాక్షి మేనత్తగా ఒప్పించాను. ఆ తర్వాత కథ నువ్వు రాసినట్టే జరిగింది. కానీ ఇదంతా మల్లీశ్వరిని మహారాణిలా చూడాలనే ఇలా చేశాను. ఏంటి మళ్ళీ కోమాలకు పోతున్నావా? మళ్ళీ మ్యాటర్ లీక్ అయితే నేను వీక్ అయిపోతాను. అయినా నువ్వు చెప్పవనే నా నమ్మకం. నేను చెప్పను. సరే, ఆ రాంసం ఊరుకుంటాడా? నవ్వాడు. రేయ్, నీ పిట్ట కథ వెనకాలన్న అసలు కథ తెలిసిందిరా. ఇది చాలు వెంకటరత్నం నిన్ను చంపడానికి. రేపు నీ పెళ్లి కాదు, ఈ రోజే నీ చావు. రెడీగా ఉండు. సార్, ఇప్పుడు ఏం జరుగుద్దో? ఏం జరుగుతుందో జాగ్రత్తగా ఆలోచించి రాయి. ఈలోగా వాడిని మేనేజ్ చేసి వస్తాను. రేయ్ ఆగరా. పేషెంట్స్ వస్తా, బెడ్ రెడీ చెయ్యి. 10 నిమిషాల్లో వస్తా. సరే సార్.